హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక వీడియో బ్యాచిలర్ కోసం, బిజీ ఉన్న వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను సిమ్లా మిర్చి ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాను. సిమ్లా మిర్చి ఎగ్ రైస్ టేస్ట్ అనేది వేరే లెవెల్. చేసుకోవడం కూడా వెరీ వెరీ సింపుల్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఒకటి పెద్ద సైజు సిమ్లా మిర్చి తీసుకున్నాను, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక 6 పచ్చిమిరపకాయలని 1ని 2 మాదిరిగా చేసుకున్నాం. పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో 3 స్పూన్స్ వరకు నూనెనైతే మంచిగా పోసుకోవాలి. నూనె కాస్తంత ఈటెక్కాక కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా మనం వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ హాఫ్ బాయిల్ అయ్యేదాకా మనం గ్యాస్ని మిడిల్లో పెట్టి మనం మంచిగా వేయించుకోవాలి. అది వేగకూడదు. కాస్తంత వేగాక కట్ చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చిని కూడా మనం వేసేసుకోవాలి. ఓకే, కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి. మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ సిమ్లా మిర్చి ఉల్లిపాయ మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. సిమ్లా మిర్చి అనేది కూడా హాఫ్ బాయిల్ అవ్వాలి, మరీ ఎక్కువగా వేగిపోకూడదు. ఓకే, జస్ట్ ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ సిమ్లా మిర్చి వేసుకున్నాక హాఫ్ బాయిల్ అయితే అయిపోయాయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ నూనెని పోసుకుందాం. అదే బాండీలో నూనె కాస్తంత ఈటెక్కాక ఒక 4 కోడిగుడ్లు తీసుకొని ఇట్లా మనం పగలగొట్టి వేసుకోవాలి. 4 కోడిగుడ్లు వేసుకున్నాం కదా, జస్ట్ ఇదొక 5 నిమిషాల సేపు దాన్ని ఏమీ చేయకుండా అలాగే ఉంచేయండి. మనం కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టి ఉంచేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని స్లోగా కలుపుకోవాలి. ఇలా ఇంకొక 1 మినిట్ ఇట్లాగే ఉంచండి, అస్సలు కలపొద్దు. మనం ఉంచుకున్న తర్వాత కోడిగుడ్డు ఏమవుతుందంటే ఏ ముక్క మాదిరిగా ముక్కలు పెద్ద పెద్దగా వస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా అవదనమాట. ఇలా మనం దీన్ని ఒక 2 నిమిషాల సేపు ఇలా మనం వేగించుకుంటే సరిపోతుంది, కోడిగుడ్డు పచ్చివాసన పోయేదాకా. ఓకే, ఇందాక మనం వేగించి పెట్టుకున్నాము కదా, అవి కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసాక గ్యాస్ సిమ్లోనే ఉంది, ఒకసారి మనం ఇలా కలిపేసుకుందాం. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అయితే అస్సలు అవసరం లేదు. ఇందులో కాస్తంత పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్తంత ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మనం జీరా పొడి మీకు లేకపోతే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ బయట దొరికితే జస్ట్ ఒక 5 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. ఓకే, ఇదంతా కలిసేలాగా మనం ఒకసారి కలిపిసుకుందాం. ఎంత మసాలా ఉందో అంత మసాలాకు తగినంత సాల్ట్ ఎంత సరిపోతుందో అంతే మనం యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా కలిపిసుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము కదా, ఆఫ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పక్కనే మనం రైస్ రెడీగా వండి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ని ఓరిపన్నం చేసి పెట్టుకున్నాను. మీకు ఓరిపన్నం కాకపోతే కుక్కర్లోనూ అందులోనూ వండుకుంటారు కదా, ఆయన్ని తీసుకొచ్చి ఇట్లా మీరు ఒక 3కి సరిపడిగా ఈ క్వాంటిటీ ఇక్కడి నుంచి వేసాను, అంత రైస్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ రైస్ చేసుకోవడం కూడా వెరీ వెరీ సింపుల్. ఓకే, ఇంత రైస్ 3కి సరిపోతుంది కదా. ఈ రైస్లో ఈ మసాలా అంతా కలిసేలాగా మనం ఒకసారి కలిపిసుకుందాం. ఇందాక మనం ఏం చేసాం, ఓన్లీ మసాలాకి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రైస్కి ఎంత కాస్తంత రైస్కి కూడా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా కలిసేలాగా మంచిగా మనం సాల్ట్ అంతా కలిసేలాగా కలిపిసుకుందాం. మన రైస్ అంతా బ్యాచిలర్ సిమ్లా మిర్చి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? టేస్ట్ అయితే చెప్పవసరం లేదు, నా మాటల్లోనే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ మంచి సరుకుతో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంట్లో ఫుడ్ వెరీ హెల్దీ.